వెంకటరెడ్డి సివిఆర్ మెథడ్ కోసము వ్యవసాయంలో అమలు చేయడం కోసం మట్టి ద్రావణము నీళ్ళలో కలిపి పిచికారీ స్ప్రే చేయడం కోసము ఇలా మట్టి తీయడం జరిగింది. తర్వాత పాలేకర్ విధానంలో జీవామృత కోసము నీటి ట్యాంకుల వ్యవస్థ ఏర్పాటు కోసము ఇలా గుంతలు తీయడం జరిగింది. ఒక దరిదాపు భూమిలో లోపలికి 5 ఫీట్లు 4 ఫీట్లు లోతు తీయడం జరిగింది. ఒక 4 ట్యాంకులు ఒక్కొక్కటి ఒక 3000 సామర్థ్యంతో కెపాసిటీతో లీటర్లతో 4000 లీటర్లు ఒక్కొక్క ట్యాంకు 3000 లీటర్లతో అంటే దరిదాపు ఒక 10,000 లీటర్ల జీవామృతం తయారీ కోసం ఇలా గుంత తీయడం జరిగింది జేసీబీతో. ధన్యవాద్. జై హో. యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ ఫార్మింగ్ బై కేవీఆర్, యూట్యూబ్ ఛానల్ ABCDF ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్. జై జవాన్, జై కిసాన్, జై గోమాత, జై బసవన్న, జై గంగామాత, జై భూమాత. అలానే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ ప్రకృతి వ్యవసాయం అమలు చేస్తున్నప్పుడు ఇలా తేనె తిట్టలు పెద్ద సైజువి ఇలా తోటలో ఉండడం జరిగింది. ఇది చాలా డేంజర్ ఒకవేళ దాడి చేస్తే. కానీ తోటలో అయితే ఇలా పెద్ద తేనె తిట్టు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మామిడి చెట్లలో ఈ మామిడి తోట చెట్ల మధ్యలో మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా బ్రహ్మాండంగా ఇది తేనెటీగల తిట్ట అయితే ఉంది. పెద్ద తేనెటీగ తిట్ట. ఇది పరపరాగ సంపర్కానికి ఈ తేనెటీగలు చాలా తోడ్పాటు అందిస్తాయి. అందుకోసం దీన్ని ఏం డిస్టర్బ్ చేయడం లేదు. బయోడైవర్సిటీలో భాగంగా ఈ తోటలో చాలాసార్లు ఇలా తేనెటీగలు ఏర్పాటవుతాయి. జై జవాన్, జై కిసాన్. ఇది పరపరాగ సంపర్కానికి తోటలో ఈ తేనెటీగలు చాలా తోడ్పాటు అందిస్తాయి. ఈ మకరందం సేకరించి. జై గోమాత, జై బసవన్న, జై జవాన్, జై కిసాన్. ధన్యవాద్.